ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి. కోర్సెస్ కూడా చూస్తే వెస్టర్న్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మనకు మన యూనివర్సిటీస్లోను మన కాలేజెస్లోను అవైలబుల్గా లేవు. అది ఆ లాక్యునా ఉన్నంతసేపు మన పిల్లలకు వెస్టర్న్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా మనం కంపీట్ చేయలేని పరిస్థితే ఉంటుంది. అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి, అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితేనేమి, డేటా సైన్సెస్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి, స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి, సైబర్ ఫారెన్సిక్స్ అయితేనేమి, వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి, రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించవు. ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు. రెండో ఆస్పెక్టు ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము, ఆ చదువులు మన దగ్గర లేకపోవడం. ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. అంటే రేపు పొద్దున మన డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చే ఈ డిగ్రీలో ఈ పర్టికులర్ సబ్జెక్టు రిస్క్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ పైథాన్ కోర్స్ కానీ, ఇటువంటివన్నీ ఏకంగా సర్టిఫైడ్ బై ఏ MITనో, సర్టిఫైడ్ బై ఏ హార్వర్డో, సర్టిఫైడ్ బై ఏ LSEనో, ఇటువంటి కాలేజీలు ఏకంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ను సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తాయి. లిటరల్గా వాళ్ళ దగ్గర వాళ్ళ కోర్సులు. సో సేమ్ కోర్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నవాడు ఏదైతే సేమ్ వర్టికల్లో ఏ కోర్స్ అయితే చేస్తాడో దట్ ఈస్ అవైలబుల్ మన యూనివర్సిటీస్లో. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో దట్ ఈస్ బీయింగ్ మేడ్ అవైలబుల్. దాదాపుగా 2000+ కోర్సెస్ దాదాపుగా అందరి స్టూడెంట్స్కు 12 లక్షల మంది స్టూడెంట్స్కు ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేడ్ అవైలబుల్. దే గోయింగ్ టు బి మేడ్ పార్ట్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీలో మన కరికులంలో భాగంగా దే ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్. సో వీటి రిజిస్ట్రేషన్ మన పిల్లలు చేసుకోవచ్చు. దే కెన్ పిక్ అండ్ చూస్ ఈ వర్టికల్లో స్పెషలైజేషన్ నేను చేయాలనుకుంటున్నానంటే ఈ కెన్ పిక్. వద్దనుకుంటే ఈ కెన్ గో ఫర్ ట్రెడిషనల్గా మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో అవి ట్రెడిషనల్గా తీసుకోవచ్చు. కానీ ఆ ట్రెడిషనల్గా తీసుకునే కోర్సెస్కి ఇంకా వాల్యూ అడిషన్ తను చేసుకోవాలని చెప్పి తనకు తాపత్రయం ఉంటే ఈ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఈ కెన్ యాడ్ వర్టికల్స్. ఈ వర్టికల్స్ను యాడ్ కావడం వల్ల ఈ కోర్సులో ఈ సర్టిఫికేషన్ డైరెక్ట్గా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వడం వల్ల రేపు పొద్దున తాను మన డిగ్రీ తీసుకొని పోతూ ఆ సర్టిఫికెట్ ఆ యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా తీసుకొని పోయే కార్యక్రమం జరిగినప్పుడు తనకు జాబ్ రావడం ఈజీ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ సబ్జెక్ట్ మీద తనకున్న నాలెడ్జ్ పెరగడం కనిపిస్తుంది. ఇది వీఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్. నేను లాస్ట్ టైం కూడా మీ అందరికీ కూడా గుర్తుంటుంది. ఆల్ ది యూనివర్సిటీస్ వీసీలందరినీ కూడా పిలిచినప్పుడు అందరితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇదే మాట చెప్పాను. వీ వుడ్ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ టెక్నాలజీ. రాబోయే రోజుల్లో వీ వుడ్ హ్యావ్ టు యూస్ AI, ఆగ్మెంటెడ్ రియాలిటీ, 3D లెర్నింగ్, ఇటువంటివన్నీ కూడా వీ వుడ్